ఉండేది అమరావతి? రోడ్లు కూడా చెట్లతో నిండిపోయి ఉండేవి. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ వెళ్ళి వచ్చాను. రోడ్లన్నీ బాగా విశాలంగా అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిర్మించి బాగా కడుతున్నారు. ఒక 2 years 3 yearsలో కూడా జాబులు కూడా వస్తాయి, పక్కాగా వస్తాయి. చదువుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు. చంద్రబాబు చేయగలుగుతాడు అంటారు? పక్కాగా చేస్తాడు, సీనియర్ ఉన్నాడు కాబట్టి చేస్తారు. గతంలో ఇక్కడ ఉపాధి లేక బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా, జాబుల కోసం కావచ్చు. 75% వెళ్ళిపోయారు భయ. చదువుకున్న వాళ్ళు అమ్మ తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని బయటికి వెళ్ళలేక ఆటోను సిమెంట్ పని అవి ఉంటాయి కదా, వాటికి వెళ్తున్నారే తప్ప ఒక్క 2 ఏళ్ళు ఓపిక పడితే పక్కగా ఎవరికైనా జాబులు వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండేది అసలు? ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మీరు? దగ్గర మేము అప్పే కానీ నాకు తెలిసి దగ్గర ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను అద్భుతంగా పరిపాలించాను, గత 5 ఏళ్ళు ప్రజలంతా హ్యాపీగా చూసుకున్నాను అంటున్నాడు ఆయన. అన్న, పథకాలు ఇస్తే హ్యాపీగా ఉండరు, పథకాల బదులు నువ్వు జాబులు ఇవ్వు. చాలా సంతోషంగా ఆ కుటుంబాన్ని ఉన్న లేడీస్ కానీ, కొడుకు కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఆ జాబ్ చేసుకుని రూపాయి తెచ్చి ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోగలరు. పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతానం తప్ప ఏమీ లేదు. లాస్ట్ year అమ్మఒడి 18,000 ఇవన్నీ వేసి జగన్మోహన్ రెడ్డి గారు దిగారు. జనాలకి ఏం అర్థమైంది? ఇదంతా సోమరిపోతానం అని అర్థమైంది. ఏం జరిగింది? గెలవాల్సిన వాళ్ళు గెలిపించుకున్నారు. ఇప్పుడు జాబులు రావాల్సిన వాళ్ళు జాబులు వస్తాయి, పక్కగా జాబులు వస్తాయి. నేను చదివింది 5వ తరగతి. చదువుకున్న వాళ్ళు పిల్లలు యువకులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఇది ఇంకొక 5 ఏళ్ళు జగన్ ఒకవేళ పరిపాలన ఇచ్చుంటే అది వేరేలాగా ఉండేది.